ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవబోతుంది కదా! దీంట్లో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. రితు చౌదరి, ఇంకా మన వర్షిణి వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి కదా! సో వాళ్ళు వెళ్తే హౌస్‌లోకి ఎలా అనిపిస్తుంది? బావుంటది. వాళ్ళ యాంకరింగ్ వర్షిని యాంకరింగ్ బావుంటది కాబట్టి తను బావుంటది. ఎళ్ళొచ్చు. విష్ణుప్రియ? విష్ణుప్రియ కూడా బావుంటది. తను కూడా వెళ్తే బావుంటది. అంటే ఇప్పుడు కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి కదా! ఈ పేర్లలో కూడా ఎక్స్‌పోజింగ్ ఎక్కువ ఉంటుంది అని అంటున్నారు. మరి చూసే వాళ్ళకి కొంచెం వల్గర్‌గా అనిపించదా? అనిపిస్తది. బట్ వాళ్ళు కొంచెం కంట్రోల్‌లో ఉండి షోని నడిపిస్తే బావుంటది కదా! సో బర్రెలెక్క వంటల వాళ్ళంతా కుమార అంటే తనకేం తెలుసు, తను రోడ్ మీద తనకేం తెలుసు. అట్లాంటి వాళ్ళని కాకుండా కొంచెం చదువుకునే వాళ్ళని, లేకపోతే మాలాంటి టీనేజర్స్ ని అట్లాంటి వాళ్ళని బిగ్ బాస్ లోకి పంపిస్తే బాగుంటది. నువ్వు ఎన్ని సీజన్స్ చూసావు? అన్ని సీజన్స్ చూసా ఆల్మోస్ట్. నీ ఫేవరెట్ సీజన్? 4th సీజన్. సో ప్రతి సీజన్ లో ఒక లవ్ స్టోరీ ఉంటది. సో ఈ సీజన్ లో కూడా లవ్ స్టోరీ ఉంటుందని ఉంటే ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఉండొచ్చు మేబీ అనుకుంటున్నా. అంటే నీకు లవ్ స్టోరీ జోడీస్ లలో ఏదంటే బాగుంటది. లవ్ స్టోరీ అంటే అట్లేం లేదు, జస్ట్ కామన్ గా చూస్తుంటే బాగుంటది కదా. అవునవును. నీకు ఏ జోడీ ఇష్టం? నాకు మోనల్ది ఇంకా అఖిల్ది ఇష్టం. అండ్ ఈసారి కూడా మనకి హారిక ఏక్నాథ్ అనే ఒక జంట రాబోతున్నారనే పేర్లు వినిపిస్తున్నాయి కదా. సో ఒకవేళ కపుల్స్ ని లోపల ఎలా చేస్తే ఎలా ఉంటుంది? కపుల్ గా ఆడిపిస్తే ఒకరికొకరు టీమ్మేట్ గా ఉండి ఆడితే బాగుంటది. సో మీకు ఇంతమంది హోస్ట్లు చేశారు కదా, నాగార్జున, నాని, అంతకు ముందు చూసుకుంటే ఎన్టీఆర్, ఈ ముగ్గురు హోస్ట్లలో నీకు ఎవరు నచ్చింది? నాగార్జున హోస్టింగ్ బాగుంటది, ఎన్టీఆర్ ది బాగుంటది.